భానుప్రకాష్ గారు, మీరు గతంలో బోర్డు మెంబర్గా చేశారు. తర్వాత ప్రతి విషయాన్ని కూడా చాలా నిశితంగా చూస్తుంటారు. టీటీడీలో ఎలాంటి పొరపాట్లు జరిగినా వెంటనే దాన్ని హైలైట్ చేసే పని కట్టుకుని ప్రతి ఒక్కరిని ప్రభావితం చేసే పరిస్థితి ఎప్పుడు ఎక్కడ చూసినా మీరు ఏదో ఒకటి తిరుమల గురించి ఏదో ఒక పని తిరుమలలో జరుగుతున్న విషయాల మీద ఎక్కువ పట్టు ఉంటుంది మీకు. ఇలాంటి మీకు కూడా ఒక ఆలోచన రాలేదా? అంటే పని కట్టుకుని చేసినట్టు అనిపిస్తుందా, లేకపోతే ఇది పొరపాటున జరిగిందంటారా? ఎలా చూడాలి దీన్ని? అంటే సుకుమార్ని ఏం జరిగిందంటే, గతంలో నేను కూడా స్వామివారి సేవకుడిగా ధర్మకర్తల మండలిగా సభ్యుడిగా పనిచేశాను. అప్పుడు మేము ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ అంతా టీటీడీ వెబ్సైట్ లో పెట్టేవాళ్ళం, అఫీషియల్ వెబ్సైట్ లో పెట్టేవాళ్ళం. మీరు కానీ గమనించినట్లయితే 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు నియమించినటువంటి ధర్మకర్తల మండలి టీటీడీ బోర్డు ఏ తీర్మానాలు కూడా వెబ్సైట్ లో పెట్టలేదు. ధార్మిక క్షేత్రంలో దాపరికాలు ఎందుకని చెప్పి మేము నిత్యం ప్రశ్నించడం జరిగింది. ఎన్ని రోజులన్నా ఈ కోర్టులు ఉన్నాయి కాబట్టి దాదాపు నేను 7-8 కేసులు వేశాను జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద. అన్ని కోర్టులో వెంకటేశ్వర స్వామికి అనుకూలంగా హిందూ ధర్మానికి అనుకూలంగా కోర్టులు తీర్పిచ్చాయి. అంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తప్పనే కదా. అంటే కోర్టులు కానీ లేకుండా ఉంటే ఏమైపోయిందన్నా. కాబట్టి ఇది ఉద్దేశపూర్వకంగానే జరిగిందని చెప్పి శ్రీవారి భక్తులందరూ భావిస్తున్నారు. ఎందుకంటే ఇంత తక్కువ సొమ్ముతో అదే కాస్ట్ నెయ్యి ఇచ్చినప్పుడు అక్కడ ఉంటే అఫీషియల్స్ దాన్ని ఆ రోజు కానీ ఎన్డీటీవీ ల్యాబ్ పంపించుంటే ట్రేస్ అవుట్ అయిపోయింది కదా. ఒకవేళ మాకు తెలియదు, ఇప్పుడు అంటారు మాకు తెలియదు, ఒకవేళ సప్లైర్ ఏమన్నా దాంట్లో కలిపాడేమో ఇంగ్రీడియంట్స్ అంటే 320కి ఎవడు సప్లై చేయలేడు. వాడు ఖచ్చితంగా దాన్ని అడల్టరేషన్ చేస్తే తప్ప వాడికి దాంట్లో రాదు. లేకపోతే ఎందుకంటే రోజుకి 14 టన్నులు 14 టన్స్ ఆఫ్ కౌ గీ వాడతాం. 14 టన్నులు ఇంటూ ఒకవేళ డిఫరెన్స్ ఒక 100 రూపాయలు వేసుకుంటే కూడా ఎంత వస్తుంది చెప్పండి. ఎక్కడికో కోట్లలో లాస్ పోతుంది. అంత నష్టం చేసుకొని ఒకవేళ స్వామివారి మీద భక్తి విశ్వాసం ఉన్న వాళ్ళు స్వామివారికి సప్లై చేస్తారు. అది కూడా ఇంత మొత్తంలో చేయలేరు కదన్నా. ఏమైనా 100 కేజీలు 1000 కేజీలు 2000 కేజీలు కాబట్టి ఇవ్వగలుగుతారు. కానీ 14 టన్నులు రోజు ఇవ్వాలంటే ఎవరు కూడా ఏ దాతకు కూడా చాలా కష్టం. కాబట్టి దీంట్లో చాలా గూడుపుటాన్ని జరిగిందని చెప్పి శ్రీవారి భక్తులు కొందరైతే ఇంకా ముందుకెళ్ళి ఈ క్రిస్టియన్ మిషనరీస్ ఏమన్నా స్వామివారి పవిత్రత దెబ్బతినే విధంగా స్వామివారి పవిత్రత తగ్గించే విధంగా ఏమైనా ప్రయోగాలు ఏమైనా జరిగినాయా మన వెంకటేశ్వర స్వామి మీద అని చెప్పి చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తూ నాకు ఫోన్లు చేస్తున్నారు. కాబట్టి ఎంక్వైరీ, ఈ సిట్ ఎంక్వైరీలో పూర్తి వివరాలు, దీని వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, శక్తులు ఎవరు, వాళ్ళ ఉన్నటువంటి ఇంటెన్షన్ ఏమి, దీని ద్వారా వాళ్ళు ఏం లబ్ధి పొందాలనుకున్నారు, కలిపారా కల్పించారా, అంటే సప్లైయర్ అక్కడ ఏమైనా సప్లైయర్ ఏమైనా కలిపారా లేకపోతే ఏమైనా ఉద్దేశపూర్వకంగా కల్పించారా, ఈ విషయాలన్నీ తొందరలోనే శ్రీవారి భక్తుల ముందు రావాలని చెప్పి కోరుకుంటాం. మేము కూడా మదన పడుతున్నామన్నా. ఎక్కువ రోజులు దీని మీద చర్చ జరగకుండా తొందరలోనే ఈ ఎపిసోడ్కి, ఈ లడ్డు నెయ్యి వెంకటేశ్వర స్వామి ఎపిసోడ్కి తొందరలోనే ముగింపు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే